ప్రస్తుతం కల్తీ కాలం నడుస్తుంది. ఏది తినాలన్నా ఏది తాగాలన్నా ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ గ్యాంగ్లు చెలరేగిపోతున్నాయి. ఉప్పు, పప్పు, పాలు, నీళ్లు ఏవి చూసినా కల్తీయే. ఎన్నిసార్లు పట్టుబడ్డా ఎన్ని కేసులు నమోదవుతున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు సరికదా. రోజు రోజుకు ఇలాంటి కేసులు పెరుగుతూ ఉన్నాయి. దీంతో పోలీసులు ఇలాంటి కేసులపై నిఘా పెట్టారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కల్తీ రాయుళ్ల పని పట్టేందుకు సమాయత్తమయ్యారు. పాలు, పెరుగు, నెయ్యి, నూనె ఏది తినాలన్నా ఏది కొనాలన్నా భయపడాల్సిన రోజులు. రోజుకో చోట వెలుగు చూస్తున్న కల్తీ దందాలు జనాన్ని తీవ్రంగా భయపెడుతున్నాయి. పప్పు, ఉప్పులే కాదు, చక్కెర, బియ్యంలో కూడా కల్తీలు జరుగుతున్న వైనం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో కల్తీ దందాలు జోరందుకుంటున్నాయి. కల్తీ రాయిళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా చైతన్యపురి, బాలానగర్లో కల్తీ సాస్ తీవ్ర కలకలం సృష్టిస్తోంది. నిత్యం ఉపయోగించే పాలల్లో అయితే కల్తీ పరిపాటిగా మారింది. ఏవి కల్తీ పాలో ఏవి నిజమైన పాలో తెలుసుకోని విధంగా తయారు చేస్తున్నారు. యూరియా, పామాయిల్, సర్ఫ్ వంటి వాటిని వినియోగించి కల్తీ పాలు తయారు చేస్తున్నారు. అంతేకాదు, పశువులకు అతి ప్రమాదకరమైన ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. దీనివల్ల పాల ఉత్పత్తి పెరిగినా ఆ పాలు తాగి హార్మోనల్స్ ఇన్బ్యాలెన్స్ తో పిల్లలు అనేక రోగాల బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ చైతన్యపురిలోని ఓ ఫుడ్ కోర్టులో యథేచ్ఛగా కల్తీదంతా జరుగుతోంది. పెద్ద ఎత్తున కల్తీ సాస్ తయారు చేస్తున్నారు. అంతేకాదు, కల్తీ చికెన్, కల్తీ ఫ్రైడ్ రైస్ సరఫరా చేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఫుడ్ కోర్ట్ పై దాడి చేసి కల్తీ సాస్, చికెన్ పేస్ట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే బాలాపూర్ ప్రాంతంలో పామాయిల్, డాల్డాలతో పెద్ద ఎత్తున కల్తీ నెయ్యిని తయారు చేస్తున్నారు. ఈ నెయ్యిని ఆయుర్వేద వైద్యంలో వినియోగించుకునేందుకు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు, హోటల్స్ కు కూడా సప్లై చేస్తున్నారు. దీనిపై రాచకొండ కమిషనర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆయిల్ ఉంది, తర్వాత ఈ సాస్ కొత్త అది దొరికినాయి. సాస్ కూడా కల్తీ చేస్తున్నారు అని. తర్వాత మిల్క్ ప్రోడక్ట్స్, దాంట్లో మన పెరుగు ఉండొచ్చు, బటర్ ఉండొచ్చు, అలాంటివి కూడా దాంట్లో కూడా వాళ్ళు కల్తీ చేస్తున్నారు. మార్కెట్లో లభించే వస్తువుల్లో ఏది కల్తీయో ఏది అసలు తెలుసుకోలేక వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. ఇలాంటి కల్తీ మాఫియాలపై సమాచారం ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇస్తున్నారు.